చూస్తుంటారు నా ఇంటర్వ్యూస్? చాలా చూశాను. ఓకే. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ చూశా. కాల్ చేయగానే అదే అప్పుడప్పుడు మాట్లాడడం మనకి ఇష్టమే, ఉమ్, కానీ పబ్లిక్గా వెళ్ళి మనం ఏదో గొప్ప అది ఇది అట్లా మనకి ఇష్టం లేదు. అది ఫస్ట్ నుంచి కూడా పెద్దగా మేము లైమ్ లైట్ ఇష్టపడం. ఎక్కడైనా పోతే ఎవరు లేని పరిచయం లేని ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇష్టపడతారా? అవును. ఓకే. లేకపోతే అందరు నన్నే చూస్తుంటారు. వీల్ చైర్ ఆకర్షణ ఒకటి, ప్లస్ ఈయన సో అండ్ సో అంటే ఏం మాట్లాడుతున్నాడు అందరూ అటెన్షన్ పెడతారు. ఓకే. ఓకే. ఏం మాట్లాడినా పొరపాటు అవుతుంటుంది. అందులోనే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇంటర్వ్యూలో దాంట్లో ఏదో చెప్పా, దానికి అన్ని అబద్ధాలు జోడించి కేటీ రామారావు గారు ఇక దాన్ని రచ్చ చేస్తున్నారు. ఏ విషయం? కాళేశ్వరం ఇటు అటు తీసేసి, అదే కాకుండా దానికి ఎన్నో అబద్ధాలు అన్వయిస్తూ, ఇంత అబద్ధాల కోరు ఎలా రాజకీయాలు ఇలా షైన్ అవుతున్నారో మాకు అర్థం కాదు. గోబెల్స్ని మించిపోయారు కేటీఆర్. చూశాను నేను ఆ ఇంటర్వ్యూలో మీరు కాళేశ్వరం గురించి. కాళేశ్వరం అంటే ఇలా ఇప్పుడు రాజకీయాలు ఇలా ఉన్నాయని చెప్పాను. రాజకీయాలు ఇప్పుడు హైపర్ బోల్ ఎక్కువ ఉంది, అతిశయం ఎక్కువ ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే. ఒక కాళేశ్వరం అని కాదు, దాన్ని ఈకలు తోకలు జోడించి అన్వయించి ఇలా గోబెల్స్ మించిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారని నేను ఇప్పుడు స్వానుభవం అయింది. చూస్తూనే ఉన్నాం రోజు రాజకీయాల్లో, కానీ నాకు స్వానుభవం అయింది. ఎలా వక్రీకరణలు చేస్తారు, ఎలా ఒకటికి 1000 రెట్లు 1 కోటి రెట్లు చెప్తారు అర్థమైంది. ఓకే. ఇప్పుడు అంతా డిజిటల్ ప్రపంచం కదా. డిజిటల్ అని కాదు, మీరు అన్నట్లుగా అటు ముక్కని ఇటు ముక్కని తీసుకొస్తారు, మధ్యలో తీసేస్తారు. సో సాక్షాత్తు రేవంత్ రెడ్డి మామ మాట్లాడిన మాటలు వింటే మీకు అనుకుని టైటిల్స్ పెడతారు. ఇంకా ప్రతి మీటింగ్లో అదే చిలక పలుకులు, అవే అబద్ధాలు, అదే స్లోగన్స్. మీరు పార్టీలో ఉన్నప్పుడు ఆయన అసలు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదా? యాక్టివ్ ఉన్నారు అసలుకి? అప్పుడప్పుడే వచ్చారు. 2007-8లో పరిచయమే, నాకు చూశారు, కానీ అంత ఆయనతోటి సాన్నిహిత్యం మాట్లాడి అలవాటే. ఓకే. కవిత గారు కూడా తెలుసు. ఇప్పుడు చూస్తున్నారు, మొత్తం పటాపంచలు అయిపోయింది. కవిత గారు ఇంకొక పార్టీ పెట్టబోతున్నారు, ఇటుపక్క కుటుంబ విభేదాలు ఎలా చూడొచ్చు? అంటే ఒకే కుటుంబంలో ఇంతమంది రాజకీయ నాయకులు ఉంటే ఇదే జరుగుతుంది చివరికి అనేది జగన్ కుటుంబం చూసినప్పుడు అర్థమైపోయింది ఏపీలో. ఇక్కడ తెలంగాణలో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనే దానికి వాళ్ళు కూడా చెప్తామండి. ప్రజలు నిర్ణయిస్తారు, ఆఖరికి ప్రజలు నిర్ణయిస్తారు. పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా అసలుకి? చెప్పలేము సార్, రాజకీయాలు ఏదైనా సరే కలిసిపోవచ్చు, పెట్టవచ్చు. కానీ కేసీఆర్ గారికి ఉన్నంత టాలెంట్ కూతురికి ఎక్కువ ఉందంటారా, కొడుకు ఎక్కువ ఉందంటారా సార్? మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి. వాళ్ళని ఎక్కువ చూడలేదు, బయట చూసింది. అప్పటికి నేను 2008లో, ఆమె కూడా అప్పుడే కొత్తగా వచ్చారు. ఎవరు? కవిత కానీ కేటీఆర్ కానీ. ఓకే. ఆయన 2009లో కదా ఎమ్మెల్యే అయింది. అవును. అప్పటికి నేను టీఆర్ఎస్లో లేను, రాజకీయాల్లో తప్పుకున్నా. కానీ ఇప్పుడు మంచి యాక్టివ్గా ఉన్నారు, ఏదో చేయాలన్న తపన ఉంది కదా, ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటే బాగుంటుంది, మన ప్రభుత్వం వచ్చింది కదా అనిపించిన సందర్భాలు లేవా మీకు నిజంగా? లేదు, తప్పు. మనం రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఏ పాత్ర పోషించకుండా మనకు సంబంధం లేని విషయాల్లో ఆశించడం తప్పు. మనము అలా ఆశపడితే మేము కూడా అన్ని రాజకీయ కుటుంబాలలాగానే అయిపోయాం. జయపాల్ రెడ్డి ఫ్యామిలీ కానీ, ఇప్పుడు రేవంత్ ఫ్యామిలీ కానీ, ముఖ్యంగా నా వరకు ఆ విషయాల్లో నాకు ఆశ లేదు, ఆలోచన లేదు. కుటుంబ రాజకీయాలను ఎంకరేజ్ చేసే ఉద్దేశం కూడా రేవంత్ గారికి లేదు. షూర్ లేదు, చెప్పేశారు కదా. మంచి పద్ధతి అది. కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది, యువత వస్తారు. అదొక ఫ్యామిలీ మొనోపలి కాకూడదు, అది బెస్ట్ సార్. అది ఐడియల్ పాలిటిక్స్. మా అన్నగారు అట్లానే ఉన్నారు. పద్మారెడ్డి గారు ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year దగ్గర పడ్డాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసి. 19 months. ఇప్పుడు చెప్పాలంటే 1.5 year పైన అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ప్రజల పక్షాన వినిపించాల్సిన ప్రతిపక్షం ఇప్పటికి కూడా బయటకు వచ్చి మాట్లాడకుండా, అసెంబ్లీలో గొంతు విప్పకుండా అలానే ఉన్న కేసీఆర్ గారి మీద మీ కామెంట్ అంటే ఏమని చెప్తారు? నో కామెంట్. అది ఆయన ఇష్టం, ఆయనకి ఏమి ఇబ్బందికరమో. ఆయనకు నేను అనుకుంటా భేషజం ఎక్కువ. ఇలా
కక్షబట్టే రాజకీయాలు కూడా ఆయనకి బహుశా బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో పనిచేస్తుంటాయి. అంటే డైజెస్ట్ చేసుకోలేకపోయారా రేవంత్ రెడ్డి సీఎం అని? ఎగ్జాక్ట్లీ ఆ? ఎగ్జాక్ట్లీ. ఓకే. కేటీఆర్ కూడా అధికారం పోవడం డైజెస్ట్ చేసుకోలేక ఒక్కసారి వైభవం తగ్గిపోయే వరకు పారాఫెర్నీలియా ఉంటుంది కదండి మంత్రి, అందులో ఆయన డిఫాక్టో సీఎం లాగా ఫీల్ చేశారు కేటీఆర్. ఓకే. దాంతో ఆయన చెరలో నీళ్ళ నుంచి బయటపడ్డ చేపలాగా కొట్టుకుంటున్నాడేమో అనిపిస్తుంది ఆయన అనిపిస్తుంది. ఓకే. కానీ ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు కదా. మంచిది అది. పరస్పర రాజకీయ నాయకులు ఒకరినొకరు గౌరవించుకోవడం, ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శించడం మంచి సాంప్రదాయం. సో కాలక్షేపానికి సినిమాలకు వెళ్ళటం, సినిమాలు చూడటం ఇంట్లో ఇవన్నీ ఉంటాయా పద్మారెడ్డి గారు? టీవీలోనే ఎక్కువ పాతవా లేకపోతే ఇప్పుడు ట్రెండ్ కూడా ఫాలో అవుతుంటారు? అన్నీ చూస్తాం, కానీ తగ్గిపోయింది చాలా. ఈ రాజకీయాలు, వార్తలు వినడం, ప్రపంచ వార్తలు వినడం, ఇది నాకు ఒక వ్యసనం. అది ఓకే. రాజకీయాలు చదువుకోవడం, ఫేస్బుక్ చదవడం, అది కూడా ఒక వ్యసనం. సో ఇప్పుడున్న హీరోలలో బాగా నచ్చే హీరో ఎవరు మీకు పర్ఫార్మెన్స్ వైజ్? ఎన్టీ రామారావు గారు అని, చిరంజీవి గారు నచ్చేవాళ్ళు అప్పుడు. ఓకే. నాగేశ్వరరావు అంతా కూడా. నాగేశ్వరరావు కొన్ని పాత్రలను వచ్చేవారు, కొంత రామారావు గారు పౌరాణిక పాత్రకల్లో ఎక్కువ ఇష్టం. ఓకే. ఇప్పుడు అంటే పేర్లే గుర్తగా తెలియదు. ఈ ప్రభాస్, చరణ్ వీళ్ళు తప్పితే ఎక్కువ తెలియదు. సో ప్రభాస్, చరణ్ బాగా ఫాలో అవుతారు? ఫాలో తెలుస్తారా అన్న? తెలుస్తారు. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్. ఇక నిన్న మొన్న అందరు వచ్చారు కదా. పుష్పరాజా, అల్లు అర్జున? అల్లు అర్జున్. ఓకే. చూసారా పుష్ప 1, పుష్ప 2? చూశాను. ఓకే. ఎలా అనిపించింది? ఇవాళ రేపు అదే నచ్చుతుంది. వచ్చింది అది, మాకు నచ్చవు అవి. ఓకే. ప్రతి నాయకుడిని హీరోగా చూపించడం నచ్చదు. ఓకే. ప్రతి నాయకుడిని నాయకునిలా చూపిస్తారు. అట్లాంటి పాత్రలు అప్పుడు రామారావు వేసేవారు. అవును. దుర్యోధన పాత్రలు, కర్ణ పాత్రలు. ఓకే. విలను హీరో అంటారు కదా, నాయకుడు ప్రతి నాయకుడు తెలుగులో. ఫ్యామిలీతో చూస్తారా లేకపోతే మీరు? అన్ని జరుగుతాయి ఫ్యామిలీ. థియేటర్లకు వెళ్ళడం తగ్గిపోయింది. ఓకే. పాప, మీరు, అల్లుడు అట్లా తక్కువ. వాళ్ళే, మాది మేమే. కలిసావు 2-3 సార్లు కలిసి వెళ్ళాం. ఉషా రేవంత్ రాలేదనుకుంటా, అమ్మాయితో వెళ్ళాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.